వెల్కమ్ టు వస్మి క్రియేషన్స్. క్రిందటి వీడియోలో బిట్ కాయిన్ అంటే ఏమిటో తెలుసుకున్నాం. అయితే ఆన్లైన్లో బిట్ కాయిన్లు సంపాదించాలనుకునేవారు ముందుగా ఒక బిట్ కాయిన్ వ్యాలెట్ని క్రియేట్ చేసుకోవాలి. ఈ బిట్ కాయిన్ వ్యాలెట్ ఎందుకంటే మనం సంపాదించిన బిట్ కాయిన్ని సేవ్ చేసుకోవడానికి మరియు సేవ్ చేసుకున్న బిట్ కాయిన్ని సెల్ చేసి మన బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడానికి కంపల్సరిగా ఒక బిట్ కాయిన్ వ్యాలెట్ అనేది ఉండాలి. ఇండియాలో ఒక ప్రముఖ బిట్ కాయిన్ వ్యాలెట్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాను, చూడండి. అందుకోసం ముందుగా ఒక బ్రౌజర్ను ఓపెన్ చేసుకొని అందులో www.anocoin.com అని టైప్ చేస్తున్నాను. అప్పుడు అనోకాయిన్ వెబ్సైట్ అనేది ఒకటి మనకి ఓపెన్ అవుతుంది. ఈ అనోకాయిన్ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత పైన సైన్ అప్, సైన్ ఇన్ రెండు కనబడతాయి. సైన్ అప్ మీద క్లిక్ చేయాలి. సైన్ అప్ బటన్ మీద మనం క్లిక్ చేసినట్లయితే సింపుల్ ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. మరేముండదు ఆ ఫామ్లో ఒక ఈమెయిల్, మనము ఆ వెబ్సైట్ క్రియేట్ పెట్టే పాస్వర్డ్ అడుగుతుంది. అంటే ఈమెయిల్ని మరియు పాస్వర్డ్ని టైప్ చేసి కిందన ఒక చిన్న క్యాప్సా, ఐఎమ్ నాట్ ఎ రోబో అని చిన్న క్యాప్సా అడుగుతుంది. ఆ క్యాప్సాని మనం ఫిల్ చేయాలి. అందుకోసం ముందుగా ఒక ఈమెయిల్ని నేను ఎంటర్ చేస్తున్నాను. ఆ ఈమెయిల్ని ఎంటర్ చేసిన తర్వాత కిందన ఈ అనోకాయిన్ వెబ్సైట్కి నేను ఏ పాస్వర్డ్ పెట్టాలనుకుంటున్నానో ఆ పాస్వర్డ్ని కిందన టైప్ చేయబోతున్నాను. ఈమెయిల్ టైప్ చేస్తున్నాను. ఈమెయిల్ అయిపోయిన తర్వాత కిందన ఈ వెబ్సైట్కి నేను ఏ పాస్వర్డ్ పెట్టాలనుకుంటున్నానో ఆ పాస్వర్డ్ని టైప్ చేస్తున్నాను. ఆ పాస్వర్డ్ని టైప్ చేసిన తర్వాత ఐఎమ్ నాట్ ఎ రోబో క్లిక్ చేశాను. 3 ఇమేజెస్ని సెలెక్ట్ చేయమంటుంది. ఆ 3 ఇమేజెస్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే మీద క్లిక్ చేసినట్లయితే టిక్ మార్క్ అనేది వస్తుంది. టిక్ మార్క్ వచ్చిన తర్వాత సైన్ అప్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకి ఒక మెసేజ్ అనేది వస్తుంది. ఏంటి, మీ ఒక యాక్టివేషన్ లింక్ అనేది మీ ఈమెయిల్కి పంపబడింది, దాన్ని యాక్టివేట్ చేయండి అని ఒక మెసేజ్ కనబడుతుంది. దాన్ని ఓకే చేసిన తర్వాత వేరొక ట్యాబ్లో మన ఏ ఈమెయిల్ అయితే ఇచ్చామో ఆ ఈమెయిల్ని ఓపెన్ చేసుకొని పెట్టాలి. మనం ఏ ఈమెయిల్ అయితే ఇచ్చామో ఆ ఈమెయిల్ని వేరొక ట్యాబ్లో ఓపెన్ చేయాలి. ఎందుకంటే ఈ ఈమెయిల్ ఓపెన్ చేయాలి. ఆ ఈమెయిల్కి ఒక యాక్టివేషన్ లింక్ పంపించబడింది. అది మనము క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకోవాలి. అందుకోసం నేను ఆ ఈమెయిల్ని సెలెక్ట్ చేసి ఓపెన్ చేస్తున్నాను. ఆ ఈమెయిల్ యొక్క పాస్వర్డ్ని టైప్ చేసి ఓపెన్ చేస్తున్నాను. ఈమెయిల్ అనేది ఓపెన్ అవుతుంది. దానికి యాక్టివేషన్ లింకు పంపించబడింది. చూద్దాం. అది మనము ఇప్పుడు దాన్ని క్లిక్ చేయడం ద్వారా అకౌంట్ని యాక్టివేషన్ చేద్దాం. అదిగో మొదటగా మనకి అనోకాయిన్ నుంచి ఒక ఈమెయిల్ అనేది రావడం జరిగింది. దాన్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత బ్లూ కలర్లో మనకి ఒక యాక్టివేషన్ లింక్ అనేది కనబడుతుంది. దాన్ని క్లిక్ చేయాలి. బ్లూ కలర్లో ఉండే యాక్టివేషన్ లింక్ని క్లిక్ చేయడంతో మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేయమని అడుగుతుంది. మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేయమని మనకు ఒక ఇది అదిగో టర్మ్స్ ఆఫ్ యూజ్, దాన్ని చదివి పైన యాక్సెప్ట్ బటన్, ఆ యాక్సెప్ట్ అని ఉంటుంది, ఆ బటన్ క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేసినట్లయితే మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది సక్సెస్ఫుల్ అని ఒక మెసేజ్ చూపిస్తుంది. యాక్సెప్ట్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకి రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ అని ఒక మెసేజ్ అనేది చూపించడం జరుగుతుంది. అంటే మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యిందని తెలియజేస్తుంది. మళ్ళీ మనకి అనోకాయిన్ లాగిన్ మెయిన్ పేజ్లోకి తీసుకెళ్తుంది. అక్కడ సైన్ ఇన్ బటన్ క్లిక్ చేయాలి. ఇప్పుడు అనోకాయిన్లోకి మనము సైన్ ఇన్ అవ్వాలి. సైన్ ఇన్ అవ్వడం కోసం మనం ఏ ఈమెయిల్తోనైతే రిజిస్ట్రేషన్ అయ్యామో ఆ ఈమెయిల్, మనం ఎంచుకున్న పాస్వర్డ్ని అక్కడ టైప్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. అందుకోసం ఈమెయిల్ని టైప్ చేస్తున్నాను. ఈమెయిల్ మనము అక్కడ ఈ వెబ్సైట్కి ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చామో ఆ పాస్వర్డ్ని టైప్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి.
ఈమెయిల్ టైప్ చేశాను, అలాగే పాస్వర్డ్ కూడా టైప్ చేస్తున్నాను. ఇప్పుడు సైన్ ఇన్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ 3 స్టెప్పుల్ని పూర్తి చేయమంటుంది. మొదటి స్టెప్ మన పూర్తి డీటెయిల్స్, మన ప్రొఫైల్ని మొత్తం ఫిలప్ చేయమని అడుగుతుంది. మన పేరు, అడ్రస్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, పాన్ కార్డ్ డీటెయిల్స్, అలాగే అడ్రస్, ఇవన్నీ పూర్తి వివరాలు, మేలా ఫీమేలా, ఫోన్ నెంబరు, ఈ వగైరా మన పూర్తి ప్రొఫైల్ అన్నిటిని ఫిలప్ చేయాలి. రెండో స్టెప్లో ఏంటంటే మన పూర్తి డీటెయిల్స్ అనేవి యొక్క అడ్రస్ ప్రూఫ్, ఐడి ప్రూఫ్ని అప్లోడ్ చేయాలి. మూడో స్టెప్ ఏంటంటే మన అప్లోడ్ చేసినవి వెరిఫైడ్ అని కన్ఫర్మేషన్ అనమాట మూడో స్టెప్. ఈ 3 స్టెప్లు కంప్లీట్ చేసినట్టయితే మనకి ఒక అన్అకౌంట్ అడ్రస్ అనేది కంపల్సరీ అలర్ట్ చేస్తుంది. ముందుగా పూర్తి డీటెయిల్స్ అనేవి మనం ఎంటర్ చేస్తున్నాను. చూడండి, మొదటి స్టెప్లో డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేస్తున్నాను. మనం ఇక్కడ ఇచ్చే డీటెయిల్స్ ప్రతిదీ కూడా కరెక్ట్ అయిన డీటెయిల్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఇది మనకి ఒక బ్యాంక్ అకౌంట్తో సమానమైనది. మనం సంపాదించిన ప్రతి బిట్కాయిన్ కూడా ఈ అకౌంట్కే పంపించడం జరుగుతుంది. ఈ అకౌంట్ నుంచి మనము ఆ బిట్కాయిన్ సెల్ చేసుకొని మన బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మనం ఇచ్చే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఐఎఫ్ఎస్ కోడ్, పాన్ నెంబరు, అడ్రస్, ఫోన్ నెంబరు, ఇవన్నీ కూడా మనము జెన్యూన్ ఇవ్వాలి, ఫేక్ ఇవ్వకూడదు. ఎందుకంటే ఈ ఫేక్ ఇచ్చినట్లయితే మన అమౌంట్ అనేది లాస్ అవుతాం. కాబట్టి మనం ఇక్కడ ఇచ్చే ప్రతిదీ కూడా జెన్యూన్ ఇవ్వాలి. ఇవన్నీ ఫిలప్ చేసిన తర్వాత ఓకే బటన్ క్లిక్ చేయాలి. ఈ అడ్రస్ని టైప్ చేస్తున్నాం. పాన్ కార్డ్ నెంబర్ కూడా కరెక్ట్ అయినది ఇవ్వాలి. అలాగే మనము ఇచ్చే బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్ కోడ్ కూడా కరెక్ట్ అయినది ఇవ్వాలి. అలాగే ఫోన్ నెంబర్ కూడా మనం కరెక్ట్ అయినది ఇవ్వాలి. ఎందుకంటే మనం ఇందులో జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా మెసేజ్ రూపంలో మన ఫోన్ నెంబర్కి పంపించడం జరుగుతుంది. కాబట్టి మనం ఇచ్చే ఫోన్ నెంబర్ అనేది మనకు దగ్గరలో ఉన్నది, మన దగ్గర ఉన్న ఫోన్ నెంబర్ మాత్రమే ఇవ్వాలి. వేరే ఫోన్ నెంబర్లు ఇవ్వకూడదు. సో పూర్తి డీటెయిల్స్ ఫిలప్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఓకే బటన్ క్లిక్ చేశాను. ఇక్కడ పాన్ నెంబర్ అనేది నేను రాంగ్ ఎంటర్ చేశాను. ఇప్పుడు అది యాక్సెప్ట్ చేయలేదు. కరెక్ట్ అయిన పాన్ నెంబర్ని రీఎంటర్ చేస్తున్నాను. రీఎంటర్ చేసి మళ్ళీ ఓకే బటన్ ప్రెస్ చేస్తాను. పాన్ నెంబర్ని సెర్చ్ చేస్తున్నాను. ఎందుకంటే మన పాన్ నెంబర్ కూడా కరెక్ట్ అయిన పాన్ నెంబరే ఇవ్వాలి. నేను రీఎంటర్ చేసి ఓకే బటన్ ప్రెస్ చేస్తే మనకి ఇలాగ ఇమేజెస్, అలాగే పాన్ కార్డ్ నెంబరు, పాన్ కార్డ్ ఇమేజ్, అలాగే అడ్రస్ ప్రూఫ్ ఇమేజ్, ఆధార్ కార్డ్ ఇమేజ్, ఈ 3 అప్లోడ్ చేసినట్లయితే సెకండ్ స్టెప్ అనేది పూర్తి అయిపోతుంది. థర్డ్ స్టెప్లో ఈ 3 వెరిఫై చేసి వెరిఫైడ్ అని మనకి చూపిస్తుంది. అది థర్డ్ స్టెప్ అనేది కంప్లీట్ అయిపోతుంది. వెరిఫై అయిన తర్వాత అకౌంట్ ఏ విధంగా ఉండబోతుంది అనేది నేను నా వెరిఫై అయిన వేరే అకౌంట్ని మీకు చూపిస్తాను. అది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇది నా వెరిఫై అయిన వేరొక అన్అకౌంట్ వ్యాలెట్. ఇది వెరిఫై అయిన తర్వాత ఈ వ్యాలెట్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనకి అక్కడ బిట్ కాయిన్ మీద క్లిక్ చేసిన తర్వాత సెండ్ బిట్ కాయిన్స్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ బిట్ కాయిన్ వ్యాలెట్ యొక్క అడ్రస్ అనేది చూపడం జరుగుతుంది. బిట్ కాయిన్ మీద క్లిక్ చేసి సెండ్ బిట్ కాయిన్స్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి 24 లెటర్స్తో మనకి ఒక అడ్రస్ పైన చూపించడం జరుగుతుంది. దాన్ని కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి, ఉంచుకోవాలి ఒక దగ్గర. మనం ఏ బిట్ కాయిన్ సైట్లో అయితే వర్క్ చేస్తున్నామో అక్కడ బిట్ కాయిన్ అడ్రస్ అడిగిన దగ్గర ఈ అడ్రస్ ఇచ్చినట్లయితే అక్కడ నుంచి మనకి
సంపాదించే ప్రతి బిట్ కాయిన్ కూడా ఈ అకౌంట్లోకి యాడ్ అవుతూ ఉంటాయి. ఈ యాడ్ అయిన తర్వాత వాటిని మనము మంచి రేటు వచ్చినప్పుడు సెల్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా చూద్దాం. ఇప్పుడు బిట్ కాయిన్ వ్యాలెట్ అనేది ఈ విధంగా మనకి ఒకవైపు బిట్ కాయిన్స్, రెండో వైపు ఇండియన్ రూపీస్లో కనబడుతుంది. అక్కడ బిట్ కాయిన్స్ దగ్గర బై బిట్ కాయిన్స్, సెల్ బిట్ కాయిన్స్ కనబడుతుంది ఆప్షన్లో. బై అంటే బై చేసుకుంటాం, సెల్ అంటే ఉన్న బిట్ కాయిన్ సెల్ చేసుకోవచ్చు. అలాగే ఇవతల వైపు ఇండియన్ రూపీస్లో డిపాజిట్, విత్ డ్రా ఉంటుంది. డిపాజిట్ అంటే డిపాజిట్ చేసుకోవచ్చు. విత్ డ్రా క్లిక్ చేసినట్లయితే మన బ్యాంక్ అకౌంట్కి మనకి అక్కడ ఉండిన రూపీస్ సెల్ చేసిన అమౌంట్ అనేది మన బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ విధంగా మీరు ఈ వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.